అంటే ఇది వేరే అండి. ఇది కంప్లీట్ గా సీజ్ ఫైర్ అంటే ఇరువైపుల కాల్పుల విరమణ. ట్రంప్ చెప్పింది ఏంటంటే కాల్పుల విరమణ కాదు, ఓన్లీ బ్రిడ్జిల్ని లేకపోతే పవర్ ప్లాంట్లని కొట్టడం ఆపుతానని ట్రంప్ చెప్పాడు. అది ముందు 48 గంటలు, మళ్ళీ 5 రోజులు, మళ్ళీ 10 రోజులు, అది ట్రంప్ది. కానీ ఇప్పుడు నిజంగానే యుద్ధం ఆగింది. యుద్ధం ఆగిందనే చిహ్నమే మన మార్కెట్లు చూస్తే అర్థమవుతుంది. గోల్డ్ పరిగెత్తుంది, మార్కెట్లు అన్ని పరిగెత్తున్నాయి. 2000 పాయింట్లు ఎంతో సెన్సెక్స్ ఉంది. ఇందాక చూస్తే ఆయిల్ $105 పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 111 ఉండింది నిన్న. సో ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది యుద్ధం అయితే ఆగింది. అయితే ఎలా ఆగింది? ట్రంప్ ఎందుకు కాళ్ళబేరానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు అంటే ట్రంప్ ఎందుకు వచ్చాడని నేను అంటున్నానంటే ట్రంప్ ఇచ్చిన మెసేజ్ చూస్తేనే తెలుస్తుంది. అంతకుముందు మెసేజ్లు చూస్తే చాలా పీక్ లో రెచ్చిపోయాడు. ఇప్పటి వరకు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఈ స్థాయిలో బెదిరింపులకి పాల్గొనలేదు, ఈ భాష వాడలేదు. ఫస్ట్ బూతులు వాడాడు, వాళ్ళని బాస్టర్డ్స్ అన్నాడు, ఇరాన్ ప్రజలనంతా ఈవిల్ ఫెలోస్ అన్నాడు, ఈవిల్ సామ్రాజ్యం అన్నాడు. తర్వాత నాగరికతనే నాశనం చేసేస్తానన్నాడు. ఈ మాట ఇప్పటి వరకు ఏ దేశాధ్యక్షుడు కూడా చెప్పుండరు. ఒక దేశ నాగరికత, అందులో అమెరికా నాగరికత ఎంత 250 సంవత్సరాలు, ఇరాన్ నాగరికత అంటే పర్షియన్ నాగరికత 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాల నాగరికతను 250 సంవత్సరాలు అమెరికా నాశనం చేస్తుందంటే అతనికి మరి కనీసం బొటనవేళ్ళు బుద్ధి ఉన్నా కూడా ఆ మాట అనడు. బొటనవేళ్ళు కూడా మైండ్ లేదు, ఇతనికి దొబ్బింది అనేది ప్రపంచం అంతా చేస్తుంది. సో ఆ స్థాయికి వెళ్ళినోడు సడన్ గా కాళ్ళబేరం. అందుకనే ట్రంప్ ని టాకో అంటారు. టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, అంటే బాగా ఉరిమి సైలెంట్ అయిపోతాడు. అట్లాంటి క్యాండిడేట్ ట్రంప్ అని ముందే చెప్పారు చాలా మంది. త్రితా పార్స్ అని ఒక ఇరానియన్ అమెరికన్ మేధావి ఉన్నాడు. ఆయన కరెక్ట్ గా చెప్పాడు, ఇంత రెచ్చిపోతున్నాడు ట్రంప్ అంటే ఖచ్చితంగా తగ్గిపోతాడు, కాళ్ళబేరానికి వస్తాడు, యుద్ధం రాదు అని నిన్న చెప్పాడు ఆయన. అది ఎవరు నమ్మలేదు. కానీ ఈ రోజు మార్నింగ్ ఆయనతో మళ్ళీ ఇంటర్వ్యూలు చేశారు. కరెక్ట్ గా ఆయన చెప్పిందే జరిగింది. ఎందుకంటే ఆయన ట్రంప్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇరాన్ మీద కూడా పుస్తకాలు రాసిన వ్యక్తి అనమాట ఆయన. సో ట్రంప్ ఉన్న నైజమే అది. అతను ఎప్పుడు ఓడిపోతాడు అనుకుంటే అప్పుడు ఎక్కువ బెదిరిస్తాడు. ఎక్కువ బెదిరించి ఇంకా మన వల్ల కాదనుకున్నప్పుడు సడన్ గా కాళ్ళబేరానికి వస్తాడు. అది అతని పద్ధతి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే ఇరాన్ ప్రజలు ఎక్కడ భయపడలేదు. నాగరికత నాశనం చేస్తారా అని చెప్తే కూడా వాళ్ళ ప్రజలందరూ బ్రిడ్జిల మీద, ఆ వీడియోలు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది మనకి. ఆ బ్రిడ్జిల మీద ప్రజలందరూ వెళ్ళి నిలబడి ఒక మానవ కవచంగా, అంటే వాళ్ళ దగ్గర బాడీస్ ఆర్ బ్యారియర్స్ అన్నట్టుగా వాళ్ళ శరీరాలని కవచాలుగా మార్చి తమ బ్రిడ్జిలను కాపాడుకోవాలి, తమ పవర్ ప్లాంట్స్ కాపాడుకోవాలని ఎక్కడ చూసినా వేలాది మంది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వెళ్ళిపోయి నిలబడ్డారు. అట్లాగే వాళ్ళ అలీ గంసారి అని, వాళ్ళ ఇరాన్లోనే వెరీ పాపులర్ మ్యూజిషియన్ ఆయన దాదాపు ఒక 15 ఆల్బమ్స్ చేశాడు. ఆయన వెళ్ళి ఆయన చూస్తే కూడా షాక్ అయ్యాను నేను. అంటే ఒక వెనకాలేమో ఒక పవర్ ప్లాంట్ ఉంది, దానికి ముందు ఆయన చిన్న చద్దరు వేసుకొని ఒకడే కూర్చున్నాడు. అంటే నేను కచేరీ మొదలు పెడతాను, చనిపోతే ఇట్లాగే చనిపోతాను అని. అలాంటి స్పిరిట్ నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదండి. అంటే ఒక నాగరికతను నాగరికతను తుడిచిపెట్టేస్తానని ఓంకరిస్తున్న ఒక దుష్టుడు అటువైపు ఉంటే, దాన్ని కాపాడుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి, దేశం వైపు నిలబడడానికి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వీధుల్లోకి వచ్చి ఎక్కడ ఎవరు దాక్కోలేదు, ఎక్కడ బంకర్లకు వెళ్ళలేదు, ఓపెన్ గా వచ్చి యుద్ధం జరిగినంత కాలం కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఎక్కడ మార్కెట్లు వీడియోలు చూస్తూనే ఉన్నాము. వాళ్ళ ప్రొఫెసర్లు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ మరాండి అయితే ఎప్పుడు నిద్రపోతాడా అని నాకు అర్ధరాత్రి మెలకు వస్తే కూడా ఆయన చూస్తే ఆయన అప్పుడు కూడా పోస్ట్ పెట్టి ఉంటాడు, ప్రొఫెసర్ మరాండి, టెహ్రాన్ యూనివర్సిటీ. అలాగా వాళ్ళు ఆ స్పిరిట్ అనేది నిజంగా కూడా ప్రపంచం అంతా కూడా నివ్వెరపోతుంది, ఆశ్చర్యపోతుంది. సో అటువంటి స్పిరిట్ ముందు తల ఉంచుకు తప్పలేదు ట్రంప్కి. సో అది కూడా విచిత్రం ఏంటంటే, మొన్నటి వరకు అనేక ప్రగల్భాలు పలిగి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయండి, మీ తన యురేనియంని ఇచ్చేయండి, ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఇరాన్ పెట్టిన 10 డిమాండ్లకి
ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడంటే అవి ఫైనల్ కాలేదు కానీ బ్రాడ్లీ యాక్సెప్టబుల్ అని అతనే పెట్టాడు. మరి బ్రాడ్లీ యాక్సెప్టబుల్ ఈ 10 డిమాండ్లు ఇప్పటివి కాదు, ఇప్పటి నుంచో వాళ్ళు ఎప్పటి పెడుతూనే నుంచో ఉన్నారు. ఉన్నాయి. అవును. అసలు ఈ యుద్ధం కాకముందు యాక్చువల్గా అయితే ట్రంప్కి చాలా అనుకూలమైన కండిషన్లకి ఇరాన్ ఒప్పుకుందని చెప్తున్నారు. ఉమ్, అప్పుడు కానీ ట్రంప్ ఒప్పుకొని ఉంటే ఇప్పుడు అంటే అమెరికా చరిత్రలో బెస్ట్ డీల్ కుదిర్చిన వ్యక్తిగా ట్రంప్ నిలిచిపోయాడు. అవును. కానీ ఆ నెతన్యాహు మాట విని ట్రంప్ ఇప్పుడు ఇరాన్ని బలపరిచాడు. ఇరాన్ డిమాండ్స్ పెరిగిపోయినాయి. ఇరాన్ 10 డిమాండ్స్ ప్రధానంగా మనం తర్వాత నేను సపరేట్ వీడియో చేస్తాను. అంటే హార్మోజ్ జలసంధిని ఇప్పుడు టెంపరీ వదులుతున్నాం కానీ పర్మనెంట్గా దాని మీద మాదే కంట్రోల్ ఉంటుంది అని చెప్తున్నారు. అంతకుముందు అసలు ఫ్రీగా ఉన్నింది, అవును. ఇప్పుడు ఇరాన్ కంట్రోల్లోకి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రంప్ బెదిరింపులకి ఇరాన్ భయపడకుండా 40 రోజుల పాటు గట్టిగా యుద్ధం చేయడం వల్ల ఇరాన్కి బలం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరాన్కి మద్దతు వచ్చింది.